పింఛన్దారులకు శుభవార్త. వచ్చే ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిస్తారు సీఎం. మాట ఇస్తే నిలుపుకుంటారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధితో ముందుకు సాగాలని నిత్యం తప్పించే నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నో సంక్షేమ పథకాలు, మరెన్నో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంపై విపరీతమైన అప్పుల భారం పడడంతో పింఛన్ల పెంపు సాధ్యం కాలేదు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది ప్రజాప్రభుత్వం. గత 2 ఏళ్లుగా ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది. అందుకే ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు సహా అందరికీ ఆపన్న హస్తం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మంది పెన్షన్దారులున్నారు. వీరి కోసం గత బడ్జెట్ లో దాదాపు 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఎంత పెంచితే ప్రభుత్వం